హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ప్రభాస్ మరియు మారుతి కాంబోలో సినిమా వస్తుందని తెలిసిన విషయమే. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పైన ఒక క్లారిటీ రావడం జరిగింది. అయితే ఇది ఎప్పుడు వస్తుంది అనేది తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే రిలీజ్ అయిన సలార్ సినిమాతో బాక్సాఫీస్ బద్దలు కొట్టడం జరిగింది. రిలీజ్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్తో దూసుకొని పోతుంది. దాదాపు రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 700 కోట్ల పైచులకి కలెక్షన్ల వర్షం కురిపించిందని చెప్పుకోవచ్చు. ప్రభాస్ కెరియర్లో భారీ హిట్లో ఇదొక సినిమా నిలిచిందని చెప్పుకోవచ్చు. సలార్ సినిమాతోని విమర్శలకు మొత్తానికి సలార్ సినిమాతోని ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. సలార్ సినిమాతోని ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ సాధించడం జరిగింది. అయితే ప్రభాస్ ఇంత పెద్ద సూపర్ హిట్ సాధించిన తర్వాత సలార్ 2 తీస్తాడు అనుకున్నా, కాకపోతే సలార్ 2కు తీయడానికి కొంచెం టైం పడుతున్న నేపథ్యంలోనే మారుతి డైరెక్షన్లోకి వచ్చి మారుతి మరి ప్రభాస్ కాంబోలో సినిమా రాబోతున్న ఇంతకుముందుకే తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా పైన అయితే ఇంతకుముందుకు ఒక పోస్టర్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. సంక్రాంతికి అప్డేట్ రానున్నట్లుగా అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి మరి మారుతి మరి ప్రభాస్ కాంబోలో వస్తున్న సినిమాకు సంక్రాంతికి ఆ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ కానీ టైటిల్ లుక్ కానీ రిలీజ్ చేయనున్నట్లుగా అయితే మూవీ మేకర్స్ అయితే ఒక అప్డేట్ అయితే వెల్లడించారు. దీనిపైన అయితే ఒక త్వరలోనో క్లారిటీ వస్తున్నట్లుగానే చెప్పడం జరిగింది. ఈ అప్డేట్తో అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సలార్ భారీ హిట్ తర్వాత కూడా మరొక అప్డేట్ రావడం అయితే ఫుల్ అండ్ ఫుల్ ఖుషి. మరి మారుతి మరియు ప్రభాస్ కాంబోలో వస్తున్న సినిమాపై అయితే భారీ అంచనాలే ఉన్నాయి. మరి చూద్దాం మారుతి గారు మరి ఈ సినిమాని ఎలా తెరకెక్కిస్తారో వెయిట్ చేయాల్సిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రజెంట్ అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. మరి సినిమాని ఈ ఏడాది చివరిలో ఎప్పుడో మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అవుతున్నట్లయితే తెలుస్తుంది. దానిపైన అయితే ఎలాంటి క్లారిటీ అయితే లేదు. కాకపోతే ఈ సినిమా మాత్రం అయితే భారీ లెవెల్లో తెరకెక్కించబోతున్నట్లయితే మూవీ మేకర్స్ అయితే చెప్తున్నారు. మరి చూద్దాం ఈ సినిమా ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది. దీనిపైన మరొక అయితే ప్రభాస్ గారు మారుతి సినిమా కాకుండా కూడా నాగ అశ్విన్తోని ఇంకో సినిమా కూడా తీస్తున్నాడు. కల్కి 2829 ఏడీగా ఈ సినిమాను టైటిల్ కూడా క్లిక్ చేయడం జరిగింది. దీనిపైన నాగ అశ్విన్ గారు రీసెంట్గా ఒక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 9న ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ను రిలీజ్ చేస్తున్నట్లు అయితే నాగ అశ్విన్ గారు చెప్పడం జరిగింది. ఈ సినిమా మాత్రం అయితే ఫుల్ అడ్వాన్స్ లెవెల్లో టెక్నాలజీ ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ సినిమా మొత్తం టెక్నాలజీ సంబంధించి మన బాలీవుడ్ లెవెల్లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు అయితే తెలుస్తుంది. మొత్తం మీది అయితే ప్రభాస్ గారు అయితే వరుస సినిమాలతో ఫుల్ బిజీలో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అయితే ప్రభాస్ మరి మారుతి సినిమా సంబంధించి ఒక అప్డేట్ అయితే సంక్రాంతికి రానుంది. అది అప్డేట్ ఏంది, టైటిల్ ఏంది, సినిమాకి టైటిల్ ఏం పెట్టారు, అదేవిధంగా అప్డేట్లు ఏమేమి ఇచ్చారని ఆ రోజు వీడియోలో తెలుసుకుందాం. మొత్తం మీది అయితే ప్రభాస్ సంబంధించి సినిమాల అన్ని అప్డేట్లు వరుసగా వస్తూనే ఉన్నాయి. మరి చూద్దాం త్వరలో ఇంకేమైనా అప్డేట్ చేస్తే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.